అక్రమ ఆస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ నెల 21లోపు హాజరు కావాలన్న ఆదేశాలతో ఓ రోజు ముందే విచారణకు రాగా వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్పై విచారణను ముగించింది. జగన్ రాక సందర్భంగా కోర్టు సమీపంలో వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోర్టు సమీపంలో రోడ్డుపై గుంపులుగా చేరి నినాదాలు చేశారు. 2029లో అధికారంలోకి వస్తే రప్పారప్పా అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ గత నెలలో ఐరోపా పర్యటనకు అనుమతి కోసం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన సీబీఐ కోర్టు ఐరోపా నుంచి వచ్చాక వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతు విధించింది. జగన్ గత నెల 13న ఐరోపా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. లేదంటే ఆన్లైన్లో హాజరు కావటానికి అనుమతించాలన్నారు. జగన్ వినతిని సీబీఐ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ 6 ఏళ్లుగా విచారణకు హాజరు కావటం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతోందని వాదించారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు భద్రతా కారణాలు చూపి చాలాసార్లు విచారణకు రాలేదని, సీఎం అయ్యాక 2020 జనవరి 10న చివరిసారిగా జగన్ విచారణకు హాజరైనట్లు గత విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. సీబీఐ పీపీ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు జగన్ ఈ నెల 21లోపు విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా జగన్ ఈ రోజు విచారణకు హాజరయ్యారు. సీబీఐ కోర్టు ఈ పిటిషన్పై విచారణను ముగించింది. కోర్టు హాల్లో అప్పటికే కూర్చుని ఉన్న వివేకా కుమార్తె సునీతను జగన్ పలకరించలేదు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగించాలంటూ సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈ రోజు వాదనలు జరిగాయి. ఈ క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన బాధితులు, నిందితులు ఒకేసారి కోర్టుకు హాజరయ్యారు. జగన్ సీబీఐ కోర్టుకు హాజరైన సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు నాంపల్లి కోర్టు, బేగంపేట విమానాశ్రయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. విమానాశ్రయంలో నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. విమానాశ్రయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు పక్కకు తోసేశారు. నాంపల్లి కోర్టు వద్ద కూడా నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. కోర్టు రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, వైసీపీ కార్యకర్తలు కోర్టు దగ్గరికి వచ్చి అత్యుత్సాహం ప్రదర్శించే అవకాశం ఉందనే సమాచారం మేరకు వారిని అక్కడి నుంచి పంపించేశారు. సీబీఐ కోర్టు వైపు ఉన్న గేటు నుంచి రాకపోకలను నిలిపివేశారు. న్యాయవాదులను మాత్రమే అనుమతించారు. విమానాశ్రయం నుంచి నాంపల్లి కోర్టు వరకు జగన్ కాన్వాయ్ వచ్చే సమయంలో ఇతర వాహనాలను వేరే మార్గాల్లో పంపించారు. నాంపల్లి కోర్టులోకి జగన్ వాహనాన్ని మాత్రమే పంపించారు. కోర్టులోకి వెళ్లేందుకు మాజీ మంత్రి పేర్ని నాని, ఇతర వైసీపీ నాయకులు యత్నించగా పోలీసులు అభ్యంతరం చెప్పడం వల్ల కాసేపు అక్కడే వేచి చూసి వెళ్లిపోయారు. జగన్ కోర్టు నుంచి బయటకు వచ్చిన సమయంలో కొంతమంది కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. మరికొంతమంది కార్యకర్తలు గుంపులుగా చేరి కోర్టుకు వెళ్లే దారిలో ఫ్లెక్సీలు ప్రదర్శించారు. 2029లో రప్పారప్పా అంటూ బ్యానర్లు ప్రదర్శించారు.